నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 31న పెనుగొండలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవానికి హాజరు కానున్న సీఎం చంద్రబాబు. ఏర్పాట్లను పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఎస్పీ. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం చేతులెత్తేసింది. చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజం. వైసీపీ పాలనలో ఆర్యవైశ్యులు కోల్పోయిన గౌరవాన్ని కూటమి ప్రభుత్వం పెంచుతోంది. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ గాయని సునీత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని వాసవి కర్ణికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 31న నిర్వహించే అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ నయీం అస్మి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పెనుగొండలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని హెలీప్యాడ్ స్థలాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వీరికి శేషవస్త్రాలను కప్పి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు పలికారు. వాసవి ధామ్ను సందర్శించి 90 అడుగుల కర్ణికా పరమేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని దర్శించుకున్నారు. ప్రజలకు అరిచేతిలో వైకుంఠం చూపించి హామీలతో కనికట్టు చేసిన ది గ్రేట్ మోసగాడు నారా చంద్రబాబు. ఎట్టకేలకు తన ముసుగు మొత్తం తీసేశారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సచివాలయం సాక్షిగా ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కుదరదంటూ చాలా స్పష్టంగా తేల్చి చెప్పేశారన్నారు. ఎలాంటి సంకోచం, భయం లేకుండా ప్రజలను మోసం చేయగలగనుడు చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరచేతిలో వైకుంఠం చూపించి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలన్నింటినీ నేను అమలు చేస్తానని చెప్పి ఒక కనికట్టు చేసి మాయ కల్పించి మాటల మరాఠీగా పేరుగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ద గ్రేట్ మోసగాడు కింద ఆ ముసుగు మొత్తం తీసివేయడం జరిగింది. నిన్నటితో స్పష్టంగా చెప్పేశాడు, హామీలు నెరవేర్చలేము, పథకాలు అమలు చేయలేము, ఇవ్వలేమని చెప్పి నిస్సిగ్గుగా ఏమాత్రం లేకుండా
రాష్ట్ర సచివాలయాన్ని వేదికగా చేసుకుని అక్కడే మాటలన్నీ కూడా వల్లివేయడం జరిగింది. ఏమాత్రం సంకోచం లేదు మనిషిలో. నింపాదిగా నిర్భయంగా అధికారంలోకి రావాలనుకున్నాం. అధికారం ప్రజలు ఇచ్చేశారు. ఇక వీళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా 5 సంవత్సరాలు నేను పరిపాలిస్తా, మరో 4 సంవత్సరాలు నా ఏలుబడిలో ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది, కాబట్టి ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదన్నట్టుగా తను చెప్పినటువంటి దాన్ని వక్రీకరిస్తూ రకరకాలుగా మాయమాటలు చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఉండవో చంద్రబాబు నాయుడు గురించి అవన్నీ వాస్తవం, నిజమైనటువంటి విధంగా ఈరోజు నిర్ధారించాడు, నిరూపించాడు. చంద్రబాబు నాయుడు గురించి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పాడు ఎన్నికల్లో. చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే చంద్రముఖిని మళ్ళీ తట్టి లేపడమే, పులి నోట్లో తల పెట్టడమే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి హామీలు 2014లో అమలు చేయలేదు, గుర్తు తెచ్చుకోండి. మరలా అది 2024లో పునరావృతం అవుతుందని చెప్పి ఆయన పదే పదే చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీలని ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. చెప్పినటువంటి హామీలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఖజానాలో 100 కోట్ల రూపాయలు ఇస్తే ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి 100 కోట్ల రూపాయలు మాత్రం ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీలు అమలు చేయలేడని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి అన్ని హామీలను నిలబెట్టుకుంటూ దాదాపు 99% హామీలని అమలు చేసినటువంటి ఘనత. ఈరోజు అదేవిధంగా ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. 5,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పటికి చంద్రబాబు నాయుడు గద్దెనెక్కేదానికి ఖజానాలో ఉన్నాయి. 100 కోట్లు గతంలో చంద్రబాబు నాయుడు వదిలి వెళితే జగన్మోహన్ రెడ్డి గారు 5,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి అప్పగించి వెళ్ళాడు. అటువంటి నేపథ్యంలో ఏమాత్రం విలువ లేకుండా, ఏమాత్రం విశ్వసనీయత లేకుండా చంద్రబాబు నాయుడు ఈరోజు నేను మోసం చేయడానికి సిద్ధపడ్డాను అని చెప్పి నిన్న నీతి ఆయోగ్ సంబంధించినటువంటి నివేదిక ప్రజెంటేషన్లో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 9 నెలలైంది. 9 నెలల్లో దాదాపుగా 1,19,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకురావడం జరిగింది. ఈ తెచ్చినటువంటి అప్పుతో, వచ్చినటువంటి డబ్బుతో ఎంత సంపద సృష్టించారు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు, మీకు ఎక్కడ ఆర్థికంగా లాభం వస్తుంది, ఆర్థికంగా ఎక్కడ ఖర్చు పెడితే నీకు కలిసి వస్తుంది మీకు అనేటువంటి ఆలోచన ప్రకారం అవి చేస్తున్నారు తప్ప ప్రజలకు సంక్షేమ పథకాలు చెప్పాము, ఓట్లు వేయించుకున్నాము, అధికారంలోకి వచ్చామనేటువంటి విషయాన్ని పూర్తిగా మీరు మర్చిపోయారు. వైసీపీ పాలనలో ఆర్యవైశ్యులు కోల్పోయిన గౌరవాన్ని కూటమి ప్రభుత్వం పెంచుతోందని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య పదం వినపడితే చాలు జగన్ చిరాకు పడిపోయేవారని, ఆర్యవైశ్య సంఘాలను వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఆలయాలను, ఆలయ సిబ్బందిని ఇబ్బంది పెట్టారని, ఆర్యవైశ్యుల వ్యాపారాలను దెబ్బతీశారన్నారు. కూటమి ప్రభుత్వం రాకతో ఆ కష్టాలన్నీ కడతేరాయన్నారు. ఆర్యవైశ్యుల ఇలవేల్పు కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడమే కాకుండా పెనుగొండలోని వాసవి అమ్మవారికి సీఎం హోదాలో చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనుండడం ఆర్యవైశ్యుల గౌరవాన్ని పెంచుతుందన్నారు. అందరికీ నమస్కారం. గత వైసీపీ నాయకులు, వైసీపీ ప్రభుత్వం నిరంకుశ పాలన, ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు, కొన్ని వర్గాలనైతే నడి రోడ్డు మీద చీల్చి చెండాడి వారి యొక్క మనుగడే లేకుండా చేసిన పరిస్థితి గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు చేరువుగా, నిజంగా ప్రజలకు ఏం కావాలి, ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు రుంచునే విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, వారు కోరుకునే గౌరవాన్ని ముఖ్యంగా ఏ విధంగా ఇవ్వాలి అనే ఆలోచన చేస్తూ ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తూ ఉంటే కటింగ్ మాస్టర్లు, స్క్రిప్ట్ మాస్టర్లు అప్పుడే రెడీ అయిపోయారు. ఇష్టం వచ్చినట్టు పెట్టిరేగిపోతూ ఉన్నారు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అందరూ కూడా చూస్తున్నాం. సమయం సందర్భం వస్తుంది, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఈరోజు సుఖ సంతోషాలతో హ్యాపీగా వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వంలో మనం చూసినట్టయితే ఆర్యవైశ్య అనే పదం వినబడ్డ చిరాకు పడిపోయేవాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎందుకో తెలియదు. ఆర్యవైశ్య నాయకులైనా, ఆర్యవైశ్య సంఘాలైనా, ఆర్యవైశ్యలు కోరుకునే ఏ కోరికని కూడా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు, పెడచెవున పెట్టింది. పెడచెవున పెట్టడమే కాకుండా అసలు ఆర్యవైశ్య అనే పేరే రికార్డ్స్లో లేకుండా ఆ రోజు ఆ ప్రభుత్వం అడుగులేసుకుంటూ ముందుకెళ్ళింది. మరి అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు, ఏ రోజు చూడని విధంగా
ఆర్యవైశ్యులందరూ కూడా పార్టీలకు అతీతంగా రోడ్డు మీదకి వచ్చారు. గుడులకు ఇబ్బంది పెట్టారు, గుళ్ళో ఉన్న అమ్మవారికి దేవాలయాలకు ఇబ్బంది పెట్టారు, సత్రాలకు ఇబ్బంది పెట్టారు, సంఘాలను ఇబ్బంది పెట్టారు, ఆర్యవైశ్య వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టారు. అనేక రకాలుగా ఆర్యవైశ్యుల్ని పీల్చి పిప్పి చేసి చిత్రహింసలకు గురి చేసింది గత ప్రభుత్వం. మరి వాటన్నిటికీ మా పోరాటాలన్నిటి కూడా అందరికీ తెలిసిందే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో యువనేత నారా లోకేష్ గారి సారథ్యంలో రాష్ట్రంలో అనేక చోట్ల వివిధ ప్రాంతాలు తిరిగి ఆర్యవైశ్యుల సమస్యలు తెలుసుకొని ఎక్కడైతే వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందో వాటన్నిటి మీద కూడా పోరాటాలు చేశాం. ఒక రిపోర్ట్ రెడీ చేసి ఆనాడు యువనేత నారా లోకేష్ గారికి ఇస్తే మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాల గురించి చర్చించినప్పుడు ఆర్యవైశ్యులు ఏం కోరుకుంటున్నారనే విషయాలు ఆ రోజు చర్చించినప్పుడు ఒక నివేదికని ఆ రోజు అధినాయకత్వానికి అందిస్తే మేనిఫెస్టో కమిటీ సభ్యులకు వారిని అందజేయమని చెప్పడం జరిగింది. ఆర్యవైశ్యుల కన్యక కుల దేవత ఇలవేల్పు శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరిత్ర కలిగిన అమ్మవారు. ఆ అమ్మవారికి అందరిలాగా ఆర్యవైశ్యుల కులవేల్పు ఇలవేల్పైన శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించండి సార్. ఆర్యవైశ్యులందరూ కూడా ఆనందపడతారు, ఆర్యవైశ్యులందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతారు. దయచేసి ఆ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం 2600 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం నగరేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పెనుగొండ వాసవి అమ్మవారి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది. ఆ ఆలయానికి వచ్చి మీరు పట్టు వస్త్రాలు సమర్పించాలి సార్ అని చెప్పని మేము అడగటం జరిగింది. సహృదయంతో ఆర్యవైశ్యుల మీద ఉన్న గౌరవంతో ఆర్యవైశ్యుల మీద అభిమానాన్ని చాటుకుంది ఎన్డీఏ ప్రభుత్వం. అసెంబ్లీలో చర్చించి అధికారికంగా నిర్వహిస్తామని ప్రభుత్వం 189 జీవో కూడా రిలీజ్ చేయటం జరిగింది. ప్రభుత్వం జీవో ఇవ్వటాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్క రామేశ్వరంలో చొల్లంగి అమావాస్య సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అమావాస్య నాడు సముద్ర గట్టునున్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు జరుగుతాయని, స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తారని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కాశీ నుండి వచ్చి దక్షిణ కాశీలో ఆ సీతారామలక్ష్మణులు ఇక్కడ దర్శించుకునేటప్పుడు ఆ యొక్క సమయంలో ఈ నక్క రామేశ్వరం అనే గ్రామంలో ఆ యొక్క సీతారాముల వారు ఆ పార్వతి రామలింగేశ్వర స్వామిని నిర్మించి చాలా చక్కనైనటువంటి సల్లంగి సందర్భంగా మరి రామేశ్వరం గ్రామం నుండి పార్వతి పరమేశ్వర్లు ఈ దక్షిణ కాశీ క్షేత్రం నుండి యాత్రికులందరికీ కూడా మంచి చక్కనైనటువంటి దర్శన భాగ్యాన్ని అందిస్తున్నారు. ఎన్నడూ లేని సోమవారం ఈ చలంకి మరి సంతర్పణ అనేది జరగలేదు. మరి సంవత్సరం రామేశ్వరం గ్రామ ప్రజలందరూ కలిసి మంచి చక్కనైనటువంటి కార్యక్రమం తీసుకుని అన్న సంబరాధన కార్యక్రమం కూడా చాలా చక్కగా భారీ లెవెల్లో జరిపిస్తున్నారు. అదేవిధంగా స్వామివారి భక్తులకు కూడా పోలీస్ శాఖ వారు కానీ రామేశ్వరం గ్రామంలో చేస్తున్నటువంటి పార్వతి రామలింగేశ్వర స్వామివారు చల్లంగి అమావాస్య మహోత్సవం సందర్భంగా సముద్ర స్నానానికి మరి భక్తులు మరి చాలా పోటెత్తున వెళ్తున్నారు. అదేవిధంగా పార్వతి రామలింగేశ్వర స్వామివారు గద్దెపై కూర్చొని చాలా చక్కనైనటువంటి దర్శన భాగ్యాన్ని అందిస్తున్నారు. ఈ యొక్క చల్లంగి అమావాస్య సందర్భంగా స్వామివారు చాలా చక్కనైనటువంటి దర్శన భాగ్యాన్ని అందిస్తున్నారు. అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. సముద్ర స్నానం చేసుకుని చాలా చక్కనైనటువంటి దర్శనానికి స్వామివారి దర్శనానికి అందరూ కూడా భారీ లెవెల్లో వస్తున్నారు. అదేవిధంగా అన్న సమారాధన కూడా ఈ రామేశ్వరం గ్రామ ప్రజలందరూ కలిసి చక్కనైనటువంటి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులందరూ కూడా ఎటువంటి హాని జరగకుండా మంచి చక్కనైనటువంటి కమిటీ సోదరులు, దేవస్థానం వారు, అదేవిధంగా పోలీస్ శాఖ వారు అందరూ కూడా మంచి చక్కనైనటువంటి కార్యక్రమాన్ని జరిపిస్తూ మరి యొక్క కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. చల్లంగి అమావాస్య మహోత్సవం సందర్భంగా పార్వతి రామలింగేశ్వర స్వామి వారు మంచి చక్కనైనటువంటి దర్శన భాగ్యాన్ని ప్రతి భక్తులకు కూడా అందిస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.